మీరు మోసగాడు, అవకాశవాది. కాదనగలరా? ఇవి నేను వేస్తున్న నిందలు కావండి. అక్కడ కనిపించిన మనిషి మీకు ఇచ్చిన బిరుదులు. ఏ సమాధానం దొరక్క ఇక్కడికి వచ్చి నిలబడ్డారు? నా జీవితంలో తగిలిన ఎదురు దెబ్బలు ఒక్కొక్కటి నా కళ్ళ ముందు నిలిచి సమాధానం లేకుండా చేశాయి. నాన్న, నాకు పెళ్ళి. చూసావా బావా, అమ్మాయికి అబ్బాయి అంటే ఎంత లవ్వో. బాబు, ఇది నా పెళ్ళం. అంటే ఖ్యాతిగాంచిన రాఘవయ్య గారి పెద్ద కూతురు, ఖ్యాతిగాంచిన కృష్ణ గారి పెద్ద చెల్లెలు. 30,000 కట్నం ఇస్తానని దీన్ని నాకు అంటగట్టారు. నువ్వు ఆగవయ్యా బామరిది. 30,000కి నాకిచ్చింది కేవలం 3,000. డబ్బు లేదా అంటే ఉంది, లేకపోతే ఆ పిల్ల పెళ్లి చేయలేరు. మా బావమరిది పెద్ద చదువులు చదవను లేదు. నాకివ్వడానికి మాత్రం డబ్బు లేదు అంటున్నారు. బాబు, సరైన సమయానికి వచ్చి వీళ్ళు అసలు రంగు బయట పెట్టావు. నువ్వు నిజంగా మా పాలిట ఆపద్ బాంధవుడు. నీకు నమస్కారం బాబు. ఒరేయ్, ఇక కూర్చొని చూస్తానేరా. నేను చెప్పేది కష్టమే. ఏంటా కూర్చా? బుద్ధి లేకుండా మీ సంబంధం చేసుకుంటానికి వచ్చాగా. తమిళ దీనికి తప్పుతుందా? కొట్టునాయనా, కొట్టు. నేను చీ అంటున్నాను. నా డబ్బులు వడ్డీతో సహా 47,400 నీకు 3 నెలలు గడువు ఇస్తున్నాను. బాబు, ఈ సమస్యలు ఎప్పుడు ఉండేవి. నువ్వు చదువుకు వెళ్లాల్సింది పోయి ఇక్కడ కూర్చున్నావి. నేను చదవటానికి వెళ్ళలేదు, మానేస్తున్నాను. అదేం మాట్లాడు? నువ్వు బాగా చదివి ఇంజనీర్ అవుతావని నీ మీద పెట్టుబడి పెడుతున్నాను. ఇప్పుడు చదువు మానేస్తే నా అప్పు సంగతి ఏం చేస్తావు? నా కూతురుతో నీ పెళ్లి సంగతి ఏం చేస్తావు? బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అవతలకు వెళ్ళు. నా కూతుర్ని కసరటం కాదు, బజిగా విందాం. నా డబ్బు 2 నెలలు గడువు. అనా పైసలతో సహా నీ ముఖాన పడే. అంతేగాని సంవత్సరంతో పూర్తయిపోయే చదువుకు మాత్రం వెళ్ళంటావు. వెళ్ళను, ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. బాబు, ఇంజనీర్ కావలసిన వాడివి గుమస్తాగిరి ఎలగబెట్టి ఎంతమందిని పోషించగలవు, ఎన్ని సమస్యలు తీర్చగలవు? ఈ సంవత్సరం నీ చదువు కాస్త పూర్తి. ఈ సంవత్సరాన్ని ఎలాగో నేనే లాక్కొస్తాను. నాన్న, అయితే తండ్రిగా నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పినట్టు చెయ్యి. సుధా, 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 అమ్మా సుధా. ఏమిటా వెకిల్ నవ్వు? నీకేమైనా పిచ్చి పట్టిందా? వెకిల్ నవ్వులే కాదండి, ఇప్పటి వరకు చచ్చినట్టు పడి ఉండి మమ్మల్ని కంగారు పెట్టి ఆట పట్టిస్తోంది. చచ్చినట్టు పడి ఉంటావేంటి? నీకేమైనా బుద్ధి ఉందా? ఇప్పుడు ఊరికే చచ్చినట్టు నటించాను నాన్న. ఇంతకు ముందు 16 సార్లు నిజంగా చచ్చాను. ఎందుకో తెలుసా? పనికిరాని ప్రతి విధం ముందు పెళ్లి చూపుల పేరుతో మీరు నన్ను నిలబెట్టి 16 సార్లు పడేసి చంపారు నన్ను. అవునే, ఇటువంటి దరిద్ర మొహాలకి అంత తొందరగా పెళ్ళెలా అవుతాయే? ఇటువంటి దరిద్ర మొహాలకి అంత తొందరగా పెళ్ళెలా అవుతాయే? రామయ్య, మా చిన్నమ్మ ఎక్కడ కనిపించిందా? ఎవరో కుర్రాడితో కార్లు వెళ్తుంటే చూశానండి. ఊరేసుకున్న వాళ్ళని చూసాం, నూతిలో దూకిన వాళ్ళని చూసాం. శ్మశానంలో చితి పక్కన పడుకుని ప్రాణం వదిలిన వాడిని ఇదే చూడటం. నీవు కొత్తగా జీవితంలోకి ప్రవేశిస్తున్న వాడివి. నా చావు ఖర్చుతో నీ జీవితం ఆరంభం కాకూడదు. నన్ను మోసుకొచ్చే ఖర్చు లేకుండా
తగులు పెట్టే చితి ఖర్చు లేకుండా నా చావుని చితి పక్క ఏర్పాటు చేసుకున్నాను. నన్ను బూడిదని నాతో పాటు మన కుటుంబ దరిద్రాన్ని కూడా బూడిద చేసినట్లవుతుంది. కొత్త జీవితం ప్రారంభించు. ఇది చనిపోతున్న మీ నాన్న ఆఖరి దీవెన. అన్నయ్య అన్నయ్య, నిన్నెప్పుడు ఏది అడగలేదు. మా ఆయన అసలే మంచివాడు కాదు. మళ్ళీ దేన్నైనా కట్టుకుంటాడో ఏమో. నా కట్నం డబ్బులు ఇచ్చి పంపించేవా? బాబు, ఎక్కడైనా ఏదైనా ఉద్యోగం దొరికిందా? లేదమ్మా. అన్నయ్య, మా అత్తగారిచ్చిన గడువులోగా నా కట్నం డబ్బిచ్చి నన్ను పంపించకపోతే మా ఆయన మరో పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు నేను సుధలాగా ఇంట్లోంచి వెళ్ళిపోవటం కాదు, నాన్నలాగా ఏ మొందో తాగి చేస్తాను. నన్ను క్షమించండి. మీ మనసులో రగులుతున్న బాధని నా అనుమానంతో రెచ్చగొట్టి మీ చేత కన్నీళ్లు పెట్టించాను. మీ మావి మిమ్మల్ని మాయగాడు అవకాశవాది అనగాని. నిజమే దివ్య, నేను మోసగాన్ని, మాయగాన్ని. కాకపోతే నేను పేరు మార్చుకోవటం ఏమిటి? ఈ పోటీకి అనర్హుణ్ణి అని తెలిసి కూడా బహుమతి కోసం ఆశపడటం ఏమిటి? ఈ బహుమతి కనుక మనకే వస్తే నిజమైన ఆదర్శ దంపతులకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. మిమ్మల్ని మీరు నిందించుకుని బాధపడాల్సిన అవసరం లేదండి. ఏ డబ్బైనా ఉపయోగపడేది అవసరాల కోసమేగా. నాకున్న అవసరం జాలితో కూడిందైతే మీ అవసరం బాధ్యతతో కూడింది. సరదా కోసం ఈ పోటీలో పాల్గొనే మిగతా దంపతులకి మనంతగా ఈ డబ్బు అవసరం లేకపోవచ్చుగా.